హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు కేఎస్ టెక్ న్యూస్. మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని పొందాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు నా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీరు మెయిల్లో పొందుతారు ఫ్రెండ్స్. ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ ఏంటంటే, చాలామంది వాట్సాప్ యూజర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నా, వాళ్ళ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరితో చాట్ చేస్తున్నా వాళ్ళ చాటింగ్ పక్క వాళ్ళకు కనిపించొద్దని ఎవరైనా చూస్తారేమో అని డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, బస్సులో వెళ్తుంటాము, బస్సులో పక్కన కూర్చున్నప్పుడు అలా ఎవరైనా చూస్తారేమో అని కొంచెం డౌట్ ఉంటుంది. అలాంటప్పుడు మనం చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనం చేసే చాటింగ్ మనకు తప్ప ఇంకెవరికి కనిపించదు ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ ఏంటో ఇప్పుడు మేము చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, జస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి మాస్క్ చాట్ అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ఇలా ఆఫ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేస్తుంది మనకు సింబల్. ఇక్కడ కస్టమ్ థీమ్ అని ఉంది, అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన ఫోటో పెట్టుకోండి ఫ్రెండ్స్. కావాల్సిన ఫోటో పెట్టుకొని అప్లై చేయండి. చేసేసి అంతే. మన వాట్సాప్కి వచ్చేసి వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ నేను నా ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇక్కడ ఆఫ్ చేయండి. ఇంతే ఫ్రెండ్. ఇక్కడ దాకా మనకు కనిపించకుండా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. హాయ్ అని నేను టైప్ చేశాను, చూసాను కదా ఫ్రెండ్స్. మనం మాత్రమే చూసుకోవచ్చు, వాళ్ళకి ఎవరికి మాత్రం కనిపించదు. జస్ట్ అక్కడ ఉన్న మెసేజ్ మనం చూసి రిప్లై ఇవ్వాలి అని అనుకుంటే ఇక్కడ కొంచెం డిమ్గా పెట్టుకొని ఇక్కడ టైప్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకు మాత్రమే కనిపిస్తుంది, పక్క వాళ్ళకి అంత క్లారిటీగా కానీ ఎంత కనిపించదు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది ఫ్రెండ్స్, చూసుకోండి, చేసుకోండి. మంచిగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వాట్సాప్కి మన చాటింగ్ వేరే వాళ్ళకి కనిపించకుండా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఈ అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు నా లేటెస్ట్ అప్డేషన్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.